నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. మీకు తెలిసిందే, మే 26న నరేంద్ర మోడీ ప్రధానిగా తన పాలనలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది దీన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు, ఒక రాజకీయ వార్తగా భావిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారా? 2014 నుంచి 2026 వరకు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పులు వచ్చాయో ఒక్కసారి ఆలోచించారా? ఒక్కసారి ఊహించండి, 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలేదు అంటే పరిస్థితి ఎలా ఉండేదో. 2014 నుంచి 2026 మధ్యన భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. మనం ముందెన్నడూ ఊహించని మార్పులు ఈ కాలంలో వచ్చాయి. ఈ విజయాలన్నిటినీ ఒకేసారి చూస్తే నిజంగానే దేశంలో పెద్ద మార్పులు జరిగాయని మీకు కూడా అనిపిస్తోంది. ఈరోజు కొన్ని గణాంకాలను మీ ముందు ఉంచుతాను. వాటి ద్వారా దేశంలో జరిగిన ఆర్థిక సామాజిక మార్పులు ఎంత పెద్దవో ఒక్కసారి అర్థమవుతుంది మీకు. 2015లో ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో జీడిపిలో డిజిటల్ ఇండియా వాటా సుమారు 12%. ఈరోజు డిజిలాకర్లో 55 కోట్లకు పైగా ప్రజలు రిజిస్టర్ అయ్యారు. జన్ధన్, ఆధార్, మొబైల్ అంటే జేఏఎం, ట్రినిటీ, జామ్ ఈ మోడల్ ద్వారా డిజిటల్ వెల్ఫేర్ సిస్టమ్ను మోదీ ప్రభుత్వం బలపరిచింది. ఇప్పుడు ప్రజల వద్ద జన్ధన్ ఖాతా ఉంది, ఆధార్ ఉంది, ప్లస్ మొబైల్ కూడా ఉంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 58 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. వీటిలో లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థగా మారింది. ఇక 2014లో భారత్లో కేవలం 25 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 97 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు దేశంలోని దాదాపు 100 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులో కూడా ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం భారత యూపీఐ వ్యవస్థను ప్రశంసిస్తోంది. భారత్లో ప్రతిరోజు యూపీఐ ద్వారా సుమారు 66 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 86. ఇక చిన్న దుకాణాల నుంచి వీధి వ్యాపారుల వరకు ఇప్పుడు క్యూఆర్ కోడ్లు చేరుకుంది. ఇక గత సంవత్సరం యూపీఐ ద్వారా 24,162 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. వాటి మొత్తం విలువ 314 లక్షల కోట్లు. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పుడు మొత్తం లావాదేవీలు కేవలం 7,000 కోట్లు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, 7,000 కోట్ల నుంచి 314 లక్షల కోట్ల వరకు భారత్ ఎలా ఎదిగిందో. 2016కు ముందు భారత్లో యూపీఐ అనే వ్యవస్థనే లేదు. ఇప్పుడు యూపీఐ లేకుండా జీవితం ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ ఇండియా శక్తి మనం చూసాం. దేశంలోని కోట్లాది మందికి వ్యాక్సిన్ వేయడం, ఆ మొత్తం డేటా రియల్ టైంలో అప్డేట్ కావడం, ఇవన్నీ డిజిటల్ వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి. అదే సమయంలో అమెరికా వంటి దేశాల్లో కూడా పేపర్ చిట్ల ఆధారంగా వ్యాక్సినేషన్ జరిగేది. మోడీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద మార్పు ఏమిటి అంటే దేశంలోని 150 కోట్ల సమాచారం మొత్తాన్ని డిజిటలైజ్ చేయడం. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతి వ్యక్తి మొబైల్ నంబర్ ఉంది, ఆధార్ ఉంది, బ్యాంక్ ఖాతా సమాచారం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం, జమ చేయగలుగుతోంది. పేదల ఖాతాల్లో నిధులు నింపగలుగుతోంది. ఇక ఎవరికి ఏ పథకం ప్రయోజనం అందిందో అన్నీ మొబైల్లోనే చూడగలుగుతున్నాం. అప్పటి వరకు రిజిస్టర్లో చేతితో రాసుకునే వ్యవస్థే ఉండేది. ఇప్పుడు అది మొత్తం డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు ఆర్థిక మార్పుల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2016లో భారత్లో కేవలం 500 స్టార్టప్లు ఉండేవి. అదే 2025 నాటికి అవి 2 లక్షలకు పైగా పెరిగాయి. ఈ స్టార్టప్ల ద్వారా సుమారు 22 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. 2013లో దేశంలో 2 కోట్ల డీమ్యాట్ ఖాతాలు మాత్రమే ఉండేవి. అది 2025 నాటికి 22 కోట్లకు పెరిగింది. డీమ్యాట్ ఖాతాలు అంటే ప్రజలు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి ఉపయోగించే ఖాతాలు. డీమ్యాట్ ఖాతాలు పెరగడం అంటే
ప్రజల ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత పెట్టుబడులు పెట్టే స్థాయికి వారు ఎదిగారు అని అర్థం. ఇక 2014లో భారత్లో కేవలం 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి. 2025 నాటికి అవి 1.5 lakhs కిలోమీటర్లకు చేరాయి. 2014లో రోజుకు 12 కిలోమీటర్ల హైవే నిర్మాణం జరిగేది. కానీ ఇప్పుడు 2025 నాటికి అది రోజుకి 34 కిలోమీటర్లకు పెరిగింది. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 44 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ కూడా అయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం. దీనిలో ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నారు. 2014లో భారత్లో 15 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉండేవి. కానీ 2025 నాటికి అవి 33 కోట్లకు పెరిగాయి. దేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 19 కోట్ల కుటుంబాల్లో 15 కోట్ల కుటుంబాలకు నేరుగా ఇంటికి నల్లా నీరు అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 81% కుటుంబాలకు ఇప్పుడు నల్లా ద్వారానే నీరు అందుతోంది. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పుడు కేవలం 17% కుటుంబాలకు మాత్రమే నల్ల నీరు అందేది. ఇప్పుడు రక్షణ రంగం గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2014లో డిఫెన్స్ ఎగుమతులు సుమారు 686 కోట్లు మాత్రమే ఉండేది. 2025 నాటికి అది 38,424 కోట్లకు పెరిగింది. అంటే 56 రెట్ల పెరుగుదల. ఈ గణాంకాలన్నీ ఒక్క విషయాన్ని స్పష్టం చెబుతున్నాయి. భారత్ కేవలం ముందుకు వెళ్ళడం కాదు, ఒక ఆత్మవిశ్వాసంతో నిండిన దేశంగా మారుతోంది అని. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, ఆర్థిక వ్యవస్థ బలపడింది, రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భర్గా మారుతోంది. ఈ గణాంకాలు మనకు విడివిడిగా వినిపిస్తూ ఉంటాయి, కానీ ఒకేసారి వాటిని కలిపి చూస్తేనే గత 12 ఏళ్లలో దేశంలో ఎంతో పెద్ద మార్పులు వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. ఇలాంటి మార్పులు రావాలంటే దూరదృష్టి ఉన్న నాయకత్వం చాలా అవసరం. భవిష్యత్తు పైన స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు అవసరం. సిద్ధాంతం కూడా ఉండాలి, దానితో పాటు విజన్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద మార్పులు సాధ్యమవుతాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై. జై హింద్.